కేపాల్ ఒక క్రిస్టియన్ అయితే, మీరు క్రిస్టియన్ అయితే ఈయన గురించి బయటికి రండి. మీరు క్రిస్టియన్ బైబిల్ పడతారంటే ఈయన గురించి బయటికి రండి. మీరు కరెక్ట్గా దేవుని దేవుని ప్రేమలో బతకాలి, దేవుని గురించి బోధించాలి అంటే ఈయన గురించి ఎవరైనా సరే కనీసం బయటికి రాకుండా పర్లేదు, చర్చిలో చెప్పండి. దమ్ములేదు మీకు, దమ్ములేని వెదవలు మీరు. కేవలం రాజకీయాలే కావాలి. మోడీ హఠావు దేశ్ బచావ్ అంటారు కదా వీళ్ళు, అలాంటి గ్యాంగే వీళ్ళు. ఒక్కసారి మోడీ జరిగిందంటే 2 నిమిషాలు ఈ దేశం బంగ్లాదేశ్ అయిపోతుంది. 2 నిమిషాలు పడుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఈ లిస్ట్ మీరు తెచ్చారు కదా, అసలు దేనికి సంబంధించి ఈ బంగ్లాదేశ్ అంశానికి సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ అండి, బంగ్లాదేశ్లో ఏదైతే ఘటన జరిగిందో అక్కడ అంబేద్కర్ గారి చిత్రమే ఉంది. అంబేద్కరిస్టులు జై భీమ్ ఇంటిలో జుర్రబడి జై భీమ్ వాళ్ళు హతమార్చిండ్రు. మరి దళిత నాయకులు ఎక్కడ? ఒక్క దళిత నాయకుడు స్పందించలేదు ఎందుకు? వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరిగిందో కాండ, అది కూడా టెర్రరే. అవును, ఇద్దరిని చంపుతా అంటే టెర్రరిస్టే వాడు. రాళ్ళు కొట్టేవాడు కూడా టెర్రరిస్టే. రోడ్డు మీద వచ్చి నినాదాలు చేసి పబ్లిక్ కి న్యూసెన్స్ కలిగించేవాడు కూడా టెర్రరిస్టే. ఇప్పుడు మమతా లాంటి వాళ్ళు ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి మేము సహకరించమని చెప్పేసి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హిందూ ముస్లింల మధ్య అక్కడ కూడా ఇదే వివాదం జరిగింది. అంటే బేసిక్ ఈ టెర్రరిస్ట్ వెనక వీళ్ళందరూ ఉన్నారనుకోవచ్చా ఈ టెర్రరిస్ట్ అటాక్ మీద? సార్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది ఒక అవకాశం వాళ్ళకు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఎలాంటి వాళ్ళు పేదవాళ్ళకు ఇది పంచలేదు, కరోనా టైంలో ఎవరిని ఆదుకోలేదు, ఇంకా పేదోళ్ళకు ఎలాంటి భూములు ఇవ్వలేదు. కేవలం ఇది ఎవరి చేతిలో ఉంది? ఇలాంటి దళితుల చేతిలోనే ఉంది. ఎవరు? ఈ వక్ఫ్ బోర్డు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఓవైసీ అలాంటి వాళ్ళు. ఇప్పుడు అందులో లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? ఈ మాయలు, మమతలు, కేజ్రీవాల్. వాళ్ళకు లాభం ఉంది కాబట్టి వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డుని అడ్డుకుంటారు. అంతేగాని వక్ఫ్ బోర్డు గురించి ఆ ముస్లిం పేదవాళ్ళకు ఎలాంటి రూపాయి కూడా రాదు. ఎందుకంటే కరోనా టైంలోనే వక్ఫ్ బోర్డు బయటికి వచ్చిందా? ఇంత పెద్ద కరోనా వచ్చింది, వక్ఫ్ బోర్డు మేము ఉన్నాము అని చెప్పి ఎవడన్నా రూపాయి ఇచ్చిండా? 1 కిలో బియ్యం ఇచ్చిండా? ఇయ్యరు. వాళ్ళకి ఏంటంటే ఉన్న ఆస్తులు లాక్కోవాలి, హిందువుల ఆస్తులు లాక్కోవాలి. వీళ్ళకి వాళ్ళు నేర్పించేది ఒకటే, ఎదుడు వ్యక్తి దగ్గర ఏదైతే ఆస్తి ఉందో లాక్కోండి. అదే ఆ వక్ఫ్ బోర్డు లక్ష్యం. మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఓవైసీ కూడా దీని మీద స్పందించి ఏదో రకరకాల అంశాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాలని స్పందిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చాలా చోట్ల ఏం చేస్తాడంటే పనిష్మెంట్ గురించి అడుగుతాడు. మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు? గట్టిగా రావాలి, నువ్వు బయటికి రావాలి, నువ్వు దేశవాసుడు, ఈ సనాతన భూమిలో నువ్వు కూడా జన్మించావు, నువ్వు కూడా ఒక సనాతనువే. అంటే బేసిక్గా జై పాలస్తీనా అన్న వ్యక్తి అయినా మరి ఆయన్ని ఇంకా దేశంలో ఎందుకు ఉండనిచ్చారు అనేది అందరికి ఉన్న క్వశ్చన్. మీరేం చెప్తారు? ఆయన జై పాలస్తీనా అని ఒక పార్లమెంట్ సాక్షిగా అన్నప్పుడు పార్లమెంట్ అంటే ఏంటండి? అదొక మందిరం. అవును, ఆ మందిరంలోనే జై పాలస్తీన్ అన్నాడు. అంటే ఏంటిది? ఇప్పుడు ఆయన ఏం చేయలేక కాదు, కానీ మోడీ గారు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ప్రతిపక్షాలు గుంట నక్కల్లా వెంబడిస్తుంది. ఇప్పుడు జై పాలస్తీన్ ఆయన అన్నాడు, మోడీ గారు ఆయన టీం స్పందించారు. మరి వేరే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇది పట్టదా? వాళ్ళకి లేదా రోషం లేదా? ఆ రక్తం వేడెక్కదా? వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు ఆయన గురించి ఎవడైనా మాట్లాడిండా? కేవలం మోడీ గారు ఆయన సేననే మాట్లాడిండు, కానీ ఇతర ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ఈ కేపాల్ లాంటి నాయకులు కానీ ఎవడు స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన దగ్గర పోవాలంటే ఉచ్చబడుతుందేమో. మరి ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అసలు ఏం చేస్తే ఇప్పుడు ఇట్లాంటి పహల్గామా అటాక్ తర్వాత నిజంగా యావత్ ఇండియా మొత్తం కూడా ఒక టెర్రర్ దీనికి గురవుతా ఉంది, ఒక భయాందోళన గురవుతా ఉంది. ఒకప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ జరిగేది ప్రతి 6 నెలలకు ఒకసారి. అప్పుడు ఏమయ్యేదంటే ఒకవేళ పట్టుకున్నా సరే పర్మిషన్లు తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర. మళ్ళీ అక్కడ వెళ్ళి పీస్ టాక్స్ మాట్లాడతారు. అంటే సమझौता, అంటే నెక్స్ట్ మీరు ఇంకొకసారి ఇలా చేయొద్దు అని చెప్పి వీళ్ళు పోయి కాలు మొక్కు వస్తారు. కాలు మొక్కు వచ్చేవాళ్ళు పాకిస్తాన్లో. కానీ ఇప్పుడు కాలు మొక్కడం కాదు, 2 నిమిషాలు.
ఇక్కడ నో పీస్ టాక్, ఓన్లీ ఫైట్, ఓన్లీ వార్. ఇప్పుడు జరగబోయేది వారే, దేర్ ఇస్ నో పీస్ టాక్. ఎందుకంటే అయిపోయింది, ఇది లాస్ట్. ఇది దిస్ షుడ్ బి లాస్ట్ టెర్రర్ ఇన్ అవర్ కంట్రీ. ఓన్లీ రిటాలియేషనే అవుతుంది. ఇప్పుడు నేను ముస్లిం సోదరులను ఒకటే అడుగుతాను, తాలిబాన్లో ముస్లిమ్స్ హాయిగా ఉన్నారా? పాకిస్తాన్లో ముస్లింలు హాయిగా ఉన్నారా? అలాగే బంగ్లాదేశ్లో ముస్లింలు హాయిగా ఉన్నారా? ఉండలేరు. కేవలం హిందువుల దగ్గరనే, హిందూ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరనే మీరు హాయిగా ఉండగలుగుతారు. దయచేసి మీ పిల్లల చేతుల్లో రాళ్ళు కానీ, కర్రలు కానీ, కత్తులు కానీ పెట్టే పరిస్థితి తెచ్చుకోకండి. మనం అందరం కలిసిమెలిసి ఉన్నాము. అయితే కలిసిమెలిసి ఉండాలంటే మీరు ప్రతి టెర్రర్ అటాక్ని కానివ్వండి, ప్రతి ఏదైతే గుడ్ల మీద ధ్వంసం కానివ్వండి, ప్రతి అమ్మాయిల గురించి ఇప్పుడు ఇంకొకటి జరుగుతుందండి, చాలామంది చూస్తున్నాం మనం, మీరు కూడా చూస్తున్నారు. ఎవరైతే ముస్లిం అమ్మాయిని ఎవరైతే హిందూ అబ్బాయి బైక్ మీద తీసుకుని వెళ్తారో, ఓకే, అది వాళ్ళ హక్కు. ఎందుకంటే వాళ్ళ ధర్మం, ఆడపిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటారు, మంచిది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒకటి ఉంది, నా ధర్మం ఇతర ధర్మాన్ని స్వీకరించొద్దు, లేదా ఇతర ధర్మంని వాళ్ళు అనుసరించొద్దు, లేదా ఇతర ధర్మం పట్ల మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, లేదా లవ్ అఫేర్ కానివద్దు, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. అలాంటిదే మళ్ళీ మీ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్డుకుంటారో, అలాగే ముస్లిం అబ్బాయిలు ఎవరైతే హిందూ అబ్బాయిలు కానివ్వండి, క్రిస్టియన్ అమ్మాయిలు కానివ్వండి, వాళ్ళని తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు కూడా అడ్డుకోండి. మీరు ముస్లిం అబ్బాయిలు, మీరు ఎప్పుడైతే మీరు ముస్లిం అమ్మాయిల్లోని హిందూ అబ్బాయి తీసుకొని పోయేటప్పుడు అడ్డుకుంటారు కదా, అలాగే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ఎక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అడ్డుకోండి. అప్పుడే మీరు కరెక్ట్ రియల్ ముస్లిం అవుతారు. అప్పుడే మీరు మీ ఖురాన్కి న్యాయం చేసినట్టు అవుతారు. వన్ సైడ్ అడుగుండకండి ప్లీజ్. కానీ అంటే ఇంకొక విషయం మనం ఇందాక డిస్కస్ చేసుకున్న దాంట్లో, ఇప్పుడు ఈ మీ సేవా కేంద్రాలు అనే అంశం మీద మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే చాలామంది పాకిస్తాన్లో ఇండియాలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేయించాలని వచ్చినప్పుడు, ఇప్పుడు ఎంతమంది పాకిస్తాన్లో ఇక్కడ సెటిల్ అయ్యారనే పేర్లు వస్తుంటే, చాలామంది దాదాపు మన హైదరాబాద్లోనే 2000 పైచీలకు పాకిస్తానీలు ఉన్నారు. లేదండి, ఇప్పుడు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో రోహింగ్యాలు సిటీ అవుట్స్కట్స్లో ఎత్తున్నారు. బంజారా హిల్స్ అనే ఏరియా, అక్కడ జైరానగర్ ఉంటుంది. అక్కడ జల్లెడ పడితే కొన్ని వేల మంది రోహింగ్యాలు దొరుకుతారు, కొన్ని వేల మంది బంగ్లాదేశీలు దొరుకుతారు. అయితే వీళ్ళను అరికట్టాలి, పట్టుకోవాలంటే ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది మీ సేవా సెంటర్లలో. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉండదు. ప్రతి మీ సేవా సెంటర్లో, ఎందుకంటే వాళ్ళు ఏదైతే రేషన్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, మెయిన్ ఆధార్ కార్డు కానివ్వండి, చేంజెస్ ఎక్కడ జరుగుతుంది? మీ సేవా సెంటర్స్లోనే జరుగుతుంది. అయితే ఫస్ట్ తనిఖీ చేయాల్సింది మీ సేవా సెంటర్లోనే. అక్కడ జల్లెడ పడితే చెప్తున్నా కదా, రోజు వందల సంఖ్యలో బయటకు వస్తారు. అగ్నివీర్ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమవుతుంది మనకు. అగ్నివీర్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ప్రతి పౌరుడు, అగ్నివీర్ అంటే ప్రతి పౌరుడు సైన్యంలో చేరాలి, సైన్యం గురించి తెలుసుకోవాలి. అప్పుడే వాడు దేశానికి ఉపయోగపడతాడు, దేశభక్తి అప్పుడే వాడికి చాటు చూపించగలుగుతాడు. అయితే ప్రతి పౌరుడు ఎవరైతే ఉన్నారో 20 దాటక ముందే వాడు అగ్నివీర్ జాయిన్ అవ్వాల్సిందే. మోడీ గారు ఏదైతే ఈ అగ్నివీర్ బయటికి తెచ్చారో, దీన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. థ్యాంక్ యూ.